హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ లైఫ్ స్టైల్ డైరీస్. ఈరోజు రెసిపీ పాలక్ సోయా చంక్స్ పులావ్. దానికోసం మనకు తగినంత పాలకూర తీసుకొని ఇలా బాగా వాష్ చేసుకొని కట్ చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం వాటర్ని హీట్ చేసుకొని సోయా చంక్స్ వేసుకొని కాసేపు ఉడికిద్దాము. ఉడికించకపోయినా బాగా మసిలే హాట్ వాటర్లో మనం సోయా చంక్స్ వేసినా కానీ త్వరగా మెత్తగా అయిపోతాయి. ఇప్పుడు నేను 2 గ్లాసెస్ బాస్మతి రైస్ తీసుకున్నాను. దాన్ని బాగా వాష్ చేసుకొని వాటర్ పోసుకొని నానబెట్టడానికి పక్కన పెట్టేద్దాము. ఇప్పుడు వాటర్ని కొంచెం బాగా హీట్ చేసుకొని దానిలో కట్ చేసుకొని పెట్టుకున్న పాలక్ లీవ్స్ని కూడా వేసుకుందాము. ఈ పాలక్ లీవ్స్ని మరీ ఓవర్గా కాకుండా మోడరేట్గా ఉడికించుకొని తీసేసుకొని వెంటనే మనం స్ట్రెయిన్ చేసేసుకోవాలి. కాసేపు ఉడికించుకోగానే సాఫ్ట్గా అయిపోతాయి. సో మనం మోడరేట్గా ఉడికించుకొని పెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ ఉడికించిన లీవ్స్ని కూడా పక్కన పెట్టుకుందాము. నేను ఇందాక సోయా చంక్స్ని ఎక్కువసేపు ఉడికించకుండా అలా హాట్ వాటర్లో నానబెట్టేశాను. చూసారా, అయినా కానీ మెత్తగా అయిపోయింది. సో ఇప్పుడు నేను దీన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుంటున్నాను. ఎందుకు అంటే మా అబ్బాయి ఇలా పెద్దగా ఉంటే తినడు, అందుకే నేను చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుంటున్నాను. అలా చిన్నగా ఉంటే ఏంటంటే వాళ్ళకి నోరుకి అనేది తగలకుండా ఉంటుంది, తొందరగా నమిలేస్తారు. ఇది ఒక ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్ సోర్స్ అండి. నాన్ వెజ్ తినని వాళ్ళు దీన్ని ఆప్ట్ చేసుకోవచ్చు. ఒక 100 గ్రామ్స్ సోయా చంక్స్లో మనకి 50% ఖచ్చితంగా ప్రోటీన్ అనేది ఉంటుంది. బట్ అందరికీ తెలియని విషయం ఏంటి అంటే ఇది కూడా కాంప్లెక్స్ కార్బోహైడ్రేటే. సో ఎక్సెస్గా అనేది తీసుకోకూడదు, మన హార్మోన్స్ అనేవి ఎఫెక్ట్ అవుతాయి. మనం ప్రోటీన్ సోర్సెస్ అనేది డిఫరెంట్ ఫుడ్ ఐటమ్స్లో తీసుకోవాలండి. ఒక్కటే ఫుడ్ ఐటమ్ మీద మనం పెట్టుకోకూడదు. సో ఒక దాంట్లో వచ్చే న్యాచురల్ న్యూట్రియంట్స్ అనేవి ఇంకో దాంట్లో మిస్ అవ్వచ్చు. సో మనం డిఫరెంట్ ప్రోటీన్ సోర్సెస్ అనేవి ఆప్ట్ చేసుకొని తింటే మనకే మంచిది. హార్ట్ హెల్త్కి చాలా మంచిది, ఎందుకంటే ఫ్యాట్ అనేది తక్కువ ఉంటుంది. కొంతమందికి సోయా అనేది పడదండి, ఎలర్జీస్ లాగా వస్తూ ఉంటుంది. చూసుకొని తినాలి. దీని టేస్ట్ బ్లాండ్గా ఉండడం వల్ల, టెక్స్చర్ కూడా రబ్బర్గా ఉండడం వల్ల కొంతమందికి నచ్చదు. సో వాళ్ళు కొంచెం చిన్న పీసెస్గా చేసుకొని తింటే బెస్ట్. పక్కన పెట్టుకున్న పాలక్ని కూడా తీసుకొని మనం ఇప్పుడు మిక్సీ వేసుకోవాలి. పాలక్ లీవ్స్తో పాటు కొంచెం కొరియాండర్ లీవ్స్ కూడా వేసుకొని మిక్స్ చేసుకుందాం టేస్ట్ కోసం. ఇలా మనం స్పినాచ్ని సోయా చంక్స్తో కలిపి చేసుకోవడం వల్ల ప్రోటీన్తో పాటు మనకి ఐరన్ కూడా మంచిగా వస్తుంది. నేను ఆల్రెడీ చెప్పాను కదండి, మనకి స్పినాచ్లో నుంచి ఐరన్ రావాలి అంటే వైటమిన్ సి తీసుకుంటేనే అబ్జర్వ్ అవుతుంది. ఇప్పుడు మరి ఫైబర్ కోసం కొన్ని వెజిటేబుల్స్ తీసుకోవాలి కదా. నేను దానికోసం క్యారెట్, బీన్స్, గ్రీన్ పీస్ తీసుకున్నాను. వాటిని ఇలా పీల్ చేసుకొని చిన్న పీసెస్గా కట్ చేసుకొని పక్కన పెట్టుకుంటున్నాను. ఇప్పుడు ఒక ఆనియన్ ఇంకా చిల్లీ తీసుకొని వాటిని కూడా పీసెస్గా చేసుకొని పక్కన పెట్టుకుందాము. నాకు ఎందుకో ఇలా కలర్ఫుల్గా ఉంటే మీల్ చాలా ఇష్టం అండి. ఫుల్ ప్యాక్డ్ మీల్ లాగా ఉంటుంది. ఇప్పుడు కుక్కర్లో ఓ స్పూన్ కోకోనట్ ఆయిల్ అండ్ ఒక స్పూన్ ఘీ తీసుకున్నాను. ఇప్పుడు బే లీవ్స్ ఇంకా స్పైసెస్ కూడా తీసుకొని కావాల్సినవి వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాము. చేశాక కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, చిల్లీ అండ్ ఇంకొంచెం కర్రీ లీవ్స్ కూడా వేసుకొని మనం బాగా మిక్స్ చేసుకుందాము. ఇలా ఆనియన్స్ కొంచెం సాఫ్ట్ అయిన తర్వాత కట్ చేసుకొని పెట్టుకున్న వెజ్జీస్ని కూడా మనం ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాము. ఇప్పుడు సోయా చంక్స్ కూడా వేసుకొని మనం బాగా మిక్స్ చేసుకుందాము. పెద్ద పీసెస్గా తినను అనుకునే వాళ్ళు కీమా పీసెస్ లాగా ఇంకా చిన్నగా గ్రైండ్ చేసుకొని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకొని పెట్టుకున్న స్పినాచ్, కొరియాండర్ మిక్చర్ని కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాము. ఇప్పుడు తగినంత సాల్ట్, టర్మరిక్ పౌడర్, కొరియాండర్ పౌడర్, కొంచెం చిల్లీ పౌడర్ అండ్ ఆల్సో గరం మసాలా అన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత కాసేపు మగ్గబెట్టాలి. ఈ స్పైసెస్ మొత్తం అవి బాగా పీల్చుకుంటాయి. ఇప్పుడు పక్కన పెట్టుకున్న రైస్ని కూడా వేసుకొని మనం బాగా మిక్స్ చేసుకుందాము. నేను 2 గ్లాసెస్ వేసుకున్నాను కాబట్టి రైస్ 2 గ్లాసెస్ వాటరే పోసుకున్నాను. ఎందుకంటే ఆల్రెడీ బాగా నానుంది కాబట్టి త్వరగా ఉడికిపోతాయి. ఇంకొక గ్లాస్ ఆల్రెడీ ఎక్స్ట్రా వేసాను, ఎందుకంటే ఆ వెజ్జీస్ ఇంకా సోయా చంక్స్ కూడా ఉడకాలి కాబట్టి. సో నాకు 3 గ్లాసెస్ వాటర్ అనేది సరిపోయినాయి. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకొని మనం ఇక కుక్కర్ పెట్టేద్దాము. ఇప్పుడు కుక్కర్ హై ఫ్లేమ్ మీద 3 విజిల్స్ ఆర్ లో ఫ్లేమ్ మీద 1 విజిల్ పెడితే సరిపోతుంది. జనరల్గా పులావ్ చేసుకునే వాళ్ళు గ్రేవీ కర్రీ ఆర్ కట్ట ఇలాంటివి ప్రిఫర్ చేస్తూ ఉంటారు, కానీ మేము ఇలాంటి రోటి పచ్చళ్ళని ప్రిఫర్ చేస్తాము. మీరు కూడా ఇలాంటివి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. నేను దానికోసం బీరకాయ రోటి పచ్చడి అనేది ట్రై చేశాను. ఇప్పుడు ఆవిరిపోయిన తర్వాత మనం కుక్కర్ ఓపెన్ చేసి రైస్ ఎలా వచ్చిందో చూద్దాము. చూసారా ఎంత పొడిలాడుతూ ఎంత చక్కగా వచ్చిందో. సోయా చంక్స్ కూడా పైకి తేలిని, జస్ట్ మనం మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. సో మనం 3 గ్లాసెస్ వాటర్ అనేవి కరెక్ట్గా సరిపోయింది పొడిలాడడానికి. ఇప్పుడు పాలక్ సోయా చంక్స్ పులావ్ అనేది రెడీ అయిపోయిందండి. ఇలా రోట్ పచ్చడి ప్లస్ పులావ్ కాంబినేషన్ అనేది చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి. ఇలాంటి యూనిక్ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.